అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మా ఛానల్‌లో ఇంతకుముందు రామాయణం గాథ నేను కొన్ని ఎపిసోడ్‌లు చేశాను. ఇది 15వ ఎపిసోడ్ ఇది. రామాయణ గాథ ఎపిసోడు 14లో మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆ చెప్పుకున్న విషయాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. ఆ విషయాలు ఏమిటంటే అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్య మహానగరంలో ఉన్నటువంటి రమణీయమైనటువంటి ఉద్యానవనాలు, అలాగే ఫలవృక్షాలు, ఇంకా ఆకాశాన్ని చుంబించేటటువంటి కట్టడాలు, భవనాలు అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే దశరథ మహారాజుకి ఇన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయనకు అసంతృప్తి, బెంగ అనేది చాలా ఎక్కువగా ఉంటూ వచ్చిందనమాట. నిజం చెప్పాలంటే అసంతృప్తి ఆయన్ని వెంటాడుతూనే ఉంది. అది ఏమిటి అనేది మనం ఇంతకుముందు ఎపిసోడ్‌లో అసంతృప్తిగా వదిలేసాం. ఇప్పుడు అది ఏమిటనేది మనం చూద్దాం. ఆయనకు తన వంశమును కొనసాగించే పుత్ర సంతానం, తన వంశాన్ని కొనసాగించే పుత్ర అంటే పుత్రులు లేరు ఆయనకి. పుత్ర సంతానం కోసం ఆయన పరితపిస్తున్నాడు అన్నమాట. దశరథ మహారాజు ఇక ఎన్నో రకాలుగా యాగాలు చేసినప్పటికీ కూడా ఆయనకి ఫలితం లేకపోయింది. అంచేత సంతానం కోసం ఆ యాగాన్ని చేయాలనేటటువంటి ఒక సంకల్పం ఆయన మనసులో ఉండి రాజపురోహితుల్ని, అలాగే మొత్తం అందరినీ కూడా ముఖ్యుల్ని, మంత్రుల్ని అందరినీ పిలిచి వారిని సమాయత్తపరిచాడు సమావేశం. ఆ బాధ్యత తన ప్రధానమైనటువంటి మంత్రి సుమంతుడిని పంపించారనమాట. పంపిస్తే వారంతా వచ్చారు. వశిష్ఠుడు, వామదేవుడు నాయకత్వంలో బ్రాహ్మణులు అందరూ చాలామంది వచ్చారు. వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు ఆయన చెప్పాడనమాట, ఓ ద్విజోత్తములారా, నాకు అంటే ఒక పుత్రుని పొందాలనేటటువంటి ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది. అది నేను ఒక పుత్రుని పొందాలనేది ఎంతో కాలంగా నాలో తీరని కోరికగా మిగిలిపోయింది. కాబట్టి అది పుత్ర సంతానం కోసం నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నాకు ఫలితం రాలేదు. కాబట్టి ఆ బెంగ నన్ను వెంటాడుతూనే ఉంది. దానివల్ల నేను పరితపిస్తూనే ఉన్నాను. ఈ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా నాకు అంటే దుఃఖం ముంచుకొస్తుంది. కానీ ఏం చేయాలనేది నేను ఇక ఆలోచించి ఈ పుత్ర సంతానం కోసం ఈ యాగం చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చాను. కాబట్టి మీరంతా కలిసి నన్ను, అంటే నేను కూడా చాలా ఆలోచించాను. ఎలాగైనా మీకు తెలుసు, మీ చేతులతోటి కొన్ని పూజలు చేశారు, యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, అన్నీ చేశారు మీరు కూడా చేశారు. అయినా సరే ఎందుకనో నాకు పుత్ర సంతానం ఆ భగవంతుడు ఇవ్వలేదు. కాబట్టి నేను ఇప్పుడు కొంచెం మీ అందరి నేను అర్థించేది ఏమిటంటే, ఎలాగైనా సరే నాకు పుత్ర సంతానం కలిగేటటువంటి యాగాన్ని మీరు దగ్గరుండి జరిపించి నన్ను సరైనటువంటి మార్గంలో అంటే అంటే పుత్రులు కలిగే విధంగా నన్ను ఆ మార్గంలో నడిపించవలసిందిగా, నాకు అనుగ్రహించవలసిందిగా, ఏ యాగం అయితే చేస్తే ఆ పుత్రులు నాకు కలుగుతారో అది మీరు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచాను అని చెప్పి అనడంతో అప్పుడు వారంతా ఆలోచించారు. ఆలోచించి, మహారాజా, మీ ఆవేదన మాకు అర్థమైంది. ఈ ఈ విషయంలో మీరు ఇక ఈసారి తప్పకుండా మిమ్మల్ని దేవుడు కరుణిస్తాడు. అలాంటి యాగాన్ని మేమంతా కలిసి మీకు చేస్తాము. ఒక దివ్య పురుషుడు మీకు పుత్రుడుగా వస్తాడు.
అనే రకంగా వారంతా భరోసా ఇచ్చిన తర్వాత అప్పుడు దశరథ మహారాజు కళ్ళల్లో కాంతి, మనసులో ఆనందం అంతా పొంగింది. సరే, ఆ యాగం ఏమిటి? మరి తర్వాత ఎపిసోడ్‌లో మనం అంటే 16వ ఎపిసోడ్‌లో మనం ఆ యాగం ఏమిటి అనేది మనం చూద్దాం. మరి ఈ యాగం ఈ విషయాలన్నీ మనం రెండో ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం మరి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. స్వస్తి.